హాయ్ ఫ్రెండ్స్, కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. భూమి ప్రాచీన కాలం నుండి ఎందరికో జన్మనిచ్చింది. ప్రకృతిలో ఉన్న విజ్ఞానానికి దాని అన్ అందమైన దాన్ని ఎవరు కనుగొనలేకపోయారు. జంతువుల్లో ఆహార నియమాలు క్రమబద్ధంగా ఉంటాయి. మనిషి తనకు తాను ఎన్నో అనుకొని స్వార్థపరుడై ప్రకృతిని నాశనం చేశాడు. నష్టపోయాడు కూడా. దేవుడి కోసం మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడు. ఎవరు దేవుడు? ఆత్మ ఎక్కడుంది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వెళ్తుంది? మనిషి ఇంతకాలం బతకాలని ఏమైనా ఉందా? ఎలా బతుకుతున్నాడు? ఇటువంటి ఆలోచనలతో మనిషి ఆలోచన పరుడై ఆత్మను కనుగొనలేకపోయాడు. ఆయన అంటే దేవుడు మనిషిని సృష్టించి బ్రతకమని చెప్తే స్వార్థపరుడై ఒకరికొకరు చంపుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బంధాలు పోగొట్టుకుంటున్నారు. మరి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆలోచించండి.